Hi guys, welcome back to our channel Neha Sandeep Vlogs. So ఈరోజు డే 4 22nd May. సో ఈరోజు సిఆర్ బర్త్డే అనమాట, ఫస్ట్ బర్త్డే. సో ఈరోజు మేము యాక్చువల్గా బుర్జ్ ఖలీఫా అండ్ దుబాయ్ మాల్ కవర్ చేద్దామని అనుకుంటుంటే మెయిన్గా తన బర్త్డే రోజు బుర్జ్ ఖలీఫా వెళ్దామని అనుకున్నాము. సో ఈరోజు ఆ బుర్జ్ ఖలీఫా దగ్గరలో ఉన్న గ్లాస్ లైట్, గ్లాస్ వాక్ ఇవన్నీ బుక్ చేసుకున్నాం. ఇవన్నీ మేము యాక్చువల్లీ బుకింగ్స్ అన్ని ప్రయర్గానే చేసుకున్నాం అనమాట. మా ఫ్లైట్ బుకింగ్స్ అయిపోగానే మళ్ళీ హ్యాసిల్ ఫ్రీ ఉండాలని చెప్పేసి. సో ఫస్ట్ అయితే రెడీ అయిపోయి హోటల్ నుంచి ఆ గ్లాస్ వాక్ అయితే వెళ్ళిపోయినాం. Wow. Let's walk together. భయమేస్తుందా? గ్లాస్ వాక్ని ఎవరైనా తరువుగా ఎంజాయ్ చేసిండంటే అది సియా మాత్రమే. అస్సలు భయం లేకుండా ఇక్కడ నుంచి అక్కడ నడుస్తూనే ఉంది, ఎగురుతుంది. అండ్ యాక్చువల్లీ మేము అక్కడ తన ఫేవరెట్ సాంగ్ కూడా ప్లే చేసినాం, దానికి కూడా ఫుల్ డాన్స్ చేసింది. మా ఇద్దరికేమో చాలా భయమైంది యాక్చువల్గా ఇది నడవాలంటే. తనకు స్కై డైవింగే చేసింది 13,000 feet నుంచి, కానీ ఎందుకో అది గ్లాస్ మీద నడవాలంటే ఎక్కడలేని భయం అయితే వచ్చింది మా ఇద్దరికి. సో ఇంకా గ్లాస్ వాక్ దగ్గరనే మేము ఆల్మోస్ట్ 1 hour టైం స్పెండ్ చేసినాం. ఇంకా ఫొటోస్, వీడియోస్ అట్లా తీసుకొని ఇంకా తర్వాత గ్లాస్ స్లైడ్ దగ్గరకు వచ్చేసినాం. ఈ గ్లాస్ స్లైడ్లో కూడా మేము బుకింగ్స్ అనేది మీరు ముందే చేసుకోవాలి, లేదా మీరు అక్కడ రీచ్ అయిన తర్వాత అయినా చేసుకోవచ్చు. బట్ సియాన్ పెట్టుకొని మేము ఎందుకు లైన్లో వెయిట్ చేయడం అన్నట్టు మేము ఇంకా అన్ని బుకింగ్స్ ఏమేమైతే మనం చూడాలనుకుంటున్నామో అవన్నీ మేము ప్రయర్గానే బుక్ చేసేసుకున్నాము. తర్వాత ఇక గ్లాస్ స్లైడ్లో యాక్చువల్గా మంచిగా పట్టుకుంటే అది వెళ్ళిపోతుంది అనమాట ఈజీగా. బట్ నేను అది కరెక్ట్గా పట్టుకోలేదు, కూర్చోలేదు. సో అందుకే అక్కడ మధ్యలో నేను ఆగిపోయినా, మళ్ళీ నేను పుష్ చేయాల్సి వచ్చింది అక్కడ. సో నా రైడ్ అయిపోయిన తర్వాత సందీప్ ఉండే, యాక్చువల్లీ కిడ్స్ నాట్ అలౌడ్. సో 1 by 1 వెళ్ళాం అనమాట మేము. సో నాది అయిపోయిన తర్వాత నేను కింద లాబీలో ఉంటే ఇక్కడ నుంచి యాక్చువల్లీ క్లియర్ వ్యూ ఉంది, అది మాకు తెలియలేదు ముందు. సో ఇంకా ఇద్దరు గ్లాస్ లైడ్ అయిపోయిన తర్వాత మేము దుబాయ్ మాల్కి వెళ్దాం అనుకున్నాం. ఆ బిల్డింగ్ నుంచి దుబాయ్ మాల్కి ఒక 10 minutes అనేది పడుతుంది, వాకబుల్లే ఉంటుంది. సో ఇంకా దుబాయ్ మాల్ రీచ్ అయిపోయి ఫస్ట్ అయితే మేము లంచ్ చేసేసినాం, ఎందుకంటే తర్వాత అక్వేరియంది బుక్ చేసేసుకుంటే కాబట్టి ఫుల్ నడిచేది ఉంటుంది. ఇంకా మధ్యలో లంచ్ చేయడం పాసిబుల్ అవ్వదని చెప్పేసి లంచ్ అయితే ఫినిష్ చేసేసుకున్నాం. తర్వాత ఇంకా అక్వేరియం చూడడానికి అయితే వెళ్ళిపోయినాం. నీకోసం ఈ ఎక్స్పీరియన్స్ బుక్ చేసినాము. కరెక్ట్ అక్కడికి వచ్చే టైంకి నువ్వు పడుకున్నావు. చూడు ఎట్లా పడుకున్నావు, ఫుల్ సౌండ్ స్లీప్ అసలు. కరెక్ట్ అక్వేరియం చూడడానికి వచ్చినప్పుడు ఇంకా సియా పడుకుంది, కానీ మేము లేపాల్సి వచ్చింది సియాని, ఎందుకంటే చూస్తే ఎంజాయ్ చేస్తుంది కదా అనేసి లేపినాము. తర్వాత ఇంకా అది చూసింది, ఎంజాయ్ చేసింది. తర్వాత ఇంకా బోట్ రైడ్ అనేది ఉండే అనమాట మాది. కిందనే అక్వేరియం కింద ఉంటుంది, దాని మీద నుంచి ఇట్లా బోట్ వెళ్తుంది అనమాట. కింద మనకు అన్ని ఫిషెస్, షార్క్స్ అవన్నీ కనిపిస్తాయి. బట్ ఇక్కడ వచ్చింది ఏంటంటే చిన్నపిల్లలు నాట్ అలౌడ్, 2 years బిలో కిడ్స్ ఆర్ నాట్ అలౌడ్. సో ఇక్కడ మేము 1 by 1 వెళ్ళాల్సి వచ్చింది. సో ఫస్ట్ అయితే నేను వెళ్ళిపోయినా, నా బోట్ రైడ్ అనేది నేను ఫినిష్ చేసుకొని తర్వాత సందీప్ అనేది వెళ్ళిండు అనమాట. సో మాది పెంగ్విన్ది ఇంకా బోట్ రైడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఫిషెస్కి ఫీడ్ చేస్తున్నాము. ఇది కూడా యాక్చువల్లీ ప్రయర్గా బుక్ చేసుకోవాల్సి వస్తుంది, అప్పుడే వాళ్ళు అలా అనేది చేస్తారు మనల్ని. మొత్తం ఒకసారి ఇస్తావా?
సో అక్వేరియం మొత్తం అయిపోయిన తర్వాత మేము బుర్జ్ ఖలీఫాకి అయితే వెళ్ళిపోయినాం. బుర్జ్ ఖలీఫాకి కూడా మేము 3 ఫ్లోర్స్లో బుక్ చేసుకోవచ్చు, 125, 154 అండ్ 155. దానికంటే పైన బుక్ చేసుకోవచ్చో లేదో నాకు అంత క్లియర్గా తెలియదు, బట్ మేమైతే 154th బుక్ చేసినాం. సో అక్కడ వాళ్ళు మళ్ళీ బుర్జ్ ఖలీఫాకి తీసుకెళ్లే ముందు కూడా మొత్తం అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది, ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి, ఎన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి అనేసి మొత్తం చెప్తారనమాట దాని గురించి. సో ఇందులో 99 అపార్ట్మెంట్స్ ఉన్నాయంట. అది సేల్ స్టార్ట్ చేసిన 48 hours లోపే సోల్డ్ అవుట్ అయిపోయినాయంట. అది విని మేము అందరం యాక్చువల్లీ షాక్ అయిపోయినాం. యాక్చువల్లీ నేను అడిగిన అంబానీ వాళ్ళకు ఉందా అంటే వాళ్ళకు బుర్జ్ ఖలీఫాలో లేదంట, ద పామ్ వ్యూలో అంబానీ ఫ్యామిలీకి ఒకటి ఉందంట విల్లా. అండ్ తర్వాత ఇంకా మొత్తం బుర్జ్ ఖలీఫాలో ఆల్మోస్ట్ 1 hour ఏమో స్పెండ్ చేసినాం. ఆ తర్వాత మళ్ళీ కిందికి మాల్కి వచ్చేసినాం. మాల్కి వచ్చి కొంచెం సేపు తిరిగి ఇంకా డిన్నర్ చేసేసి ఫౌంటైన్ షో అనేది బుక్ చేసుకున్నాం మేము. ఈవినింగ్ ఉంటుంది. సో ఇది ఒక 15 to 20 minutes రైడ్ అనేసి ఉంటుంది, బోట్ రైడ్. సో ఇది యాక్చువల్గా ఇది మ్యాన్మేడ్ పూల్ అంట. ఇది న్యాచురల్ పూల్ అయితే కాదు, మ్యాన్మేడ్ పూల్. సో దీంట్లో వాళ్ళు ఫౌంటైన్ షో అనేది ఎవ్రీ 45 minutes అనుకుంటా, ఎవ్రీ 45 minutesకో ½ an hourకో ఉంటుంది ఈ ఫౌంటైన్ షో అనేది. సో మేము కరెక్ట్గా ఇంకా మొత్తం తిరిగేసి ఇంకా కరెక్ట్ టైంకి మేము వచ్చి బోట్ ఎక్కేసినాం. వాళ్ళు ఫస్ట్ అయితే ఇనీషియల్గా మొత్తం ఒక రౌండ్ మొత్తం తిప్పుతారు, మీకు మొత్తం పూల్ అంతా తిప్పుతారు. తర్వాత ఈ ఫౌంటైన్ షో అనేది స్టార్ట్ అవుతుంది. ఇది ఒక 15 minutes అనేది ఉంటుంది మొత్తం. సో ఫౌంటైన్ షో అయిపోయిన తర్వాత ఇంకా బుర్జ్ ఖలీఫా మీద ఏదో షో అవుతుండే ఇట్లా ఫ్లవర్స్ది. సో అది కొంచెం చూడడానికి ఉన్నాం అనమాట అక్కడనే. అండ్ మ్యూజిక్ అనేది ప్లే అవుతూ ఉంటుంది. ఆ మ్యూజిక్ ప్లే అవుతుంటే ఇంకా సియా అసలు ఆగుతుందా, ఇంకా ఆమె డాన్స్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఎక్కడ కొంచెం మ్యూజిక్ వచ్చినా కానీ, ఇంకా మ్యూజిక్ కాదు, ఆ రోడ్ మీద స్పీడ్ బ్రేకర్లోకి బండి చేసే సౌండ్కి కూడా ఆమె డాన్స్ చేస్తుంది. ఆ రిథమ్ అనేది ఆ బాడీలో ఎప్పటికైనా వచ్చేసింది అనుకుంటా ఇన్బిల్ట్. సో ఇంకా మొత్తం ఇక్కడ ఎంజాయ్ చేసి మళ్ళీ డిన్నర్ ఏం చేయలేదు, ఇంకా ఆల్రెడీ చేసేసినాం కాబట్టి ఇంకా హోటల్కి వెళ్ళిపోయినాం.